ఎక్కడైనా స్కూల్స్ కాలేజీల వద్ద ర్యాగింగులు చేయటం చూస్తూ ఉంటాం. పోలీసుల పుణ్యమా అంటూ ప్రస్తుతం ఆ ర్యాగింగ్ కూడా మాయమవుతోంది. కానీ అసెంబ్లీ వద్ద ర్యాగింగ్ తరహా కామెంట్స్తో వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు టీడీపీ నేతలు. అందులో తాజాగా హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన కామెంట్స్ చూస్తే ఈ ర్యాగింగ్ మామూలు ర్యాగింగ్ కాదురా అయ్యా అంటున్నారు టీడీపీ మాస్ నేతలు. అసెంబ్లీ సమావేశాలకు మేము రాము, మాకు మైక్ ఇవ్వరు, ఇచ్చే ఉద్దేశమూ మీకు లేదు, మేము అందుకే రాము అంటూ ఇటీవల మాజీ సీఎం జగన్ కామెంట్ చేశారు. అలాగే తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోర్టు మెట్లు కూడా ఎక్కారు జగన్. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే స్పీకర్గా జగన్ బద్ధశత్రువులా గుర్తించబడ్డ అయ్యన్న పాత్రుడు ఆసీనులు కాగా డిప్యూటీ స్పీకర్ పదవితో జగన్కు ఊహించని షాక్ ఇచ్చింది టీడీపీ. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజును ఎంపిక చేశారు. ఇంకేముంది, జగన్ అసెంబ్లీకి వచ్చినా ఈ ఇద్దరి ముందు ఒక ఎమ్మెల్యేగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిపై తాజాగా హోంమంత్రి వంగలపూడి అనిత కీలక కామెంట్స్ చేశారు. జగన్ తన డ్రామాలు ఆపాలని, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జగన్ సరిపోరనే ఏపీ ప్రజలు 18 సీట్లకు బదులు 11 సీట్లు ఇచ్చారన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తకుండా జగన్ పారిపోతున్నారని, ప్రజాస్వామ్యంపై జగన్కు ఏమాత్రం గౌరవం లేకపోవటమే ఇందుకు కారణంగా అనిత అభివర్ణించారు. రాష్ట్రంలో విభిన్న రీతిలో జగన్ అసెంబ్లీకి హాజరు కావటంపై పందేలు కాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అది కూడా కేవలం 11 రూపాయలు పందెంగా నిర్ధారించి ప్రజలు ఈ తరహా ర్యాగింగ్ చేస్తున్నారని తమకు తెలిసిందన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటంలో జగన్ సిద్ధహస్తుడిగా చెప్పిన హోంమంత్రి తన సొంత బాబాయి వివేక హత్య దగ్గర నుండి సోషల్ మీడియాలో బూతుల వరకు జగన్ చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ను ప్రజలు గమనించారని, అందుకే 11 సీట్లు మాత్రమే వైసీపీకి దక్కినట్లు హోంమంత్రి అన్నారు. ఇలా హోంమంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జగన్ అసెంబ్లీకి రావటంపై కేవలం 11 రూపాయలు పందెం కాస్తున్నారని చెప్పటం వెనుక వైసీపీకి దక్కిన 11 సీట్లే కారణమని చర్చ సాగుతోంది.